Good afternoon to everybody. Today's session for 5th semester, 3rd BCom Computer Applications and General. 5th semester, 3rd BCom CA and General. Paper cost accounting. Today's session topic is about methods of costing and types of costing and cost control and certain important terms. ఈ రోజు లెక్చర్ 3 కాస్ట్ అకౌంటింగ్ కి సంబంధించి 5th సెమిస్టర్ ఫైనల్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ జనరల్ వాళ్ళకి కాస్ట్ అకౌంటింగ్ పేపర్లో ఈ రోజు జరగబోయేటటువంటి క్లాస్ దేని గురించి అంటే మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. అంటే కాస్టింగ్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు, అలాగే టైప్స్ ఆఫ్ కాస్టింగ్ అంటే కాస్టింగ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఏ రకాలైనటువంటి కాస్టింగ్ ఉంటుంది, అలాగే కాస్ట్ కంట్రోల్ వ్యయాలు సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి కాస్టింగ్ పద్ధతి ద్వారా అయ్యేటటువంటి వ్యయాలు అంటే ఆ కాస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటటువంటి కాస్ట్ కంట్రోల్ గురించి, ఇంకా కాస్ట్ అకౌంటింగ్లో సంస్థలో ఉపయోగించేటటువంటి కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించి వాడేటటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్, టెక్నికల్ వర్డ్స్ అంటే సాంకేతికమైనటువంటి పదజాలాల గురించి కూడా ఈరోజు క్లాసులో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని. జనరల్గా ఏంటి అంటే ఉత్పత్తి వ్యయాలు కనుక్కునేటటువంటి పద్ధతులన్నీ కూడా అన్ని పరిశ్రమలకు ఒకే విధంగా ఉండవు. అంటే ఉత్పత్తికి సంబంధించి అంటే ప్రొడక్షన్కి సంబంధించి జరిపేటటువంటి వ్యయాలకు సంబంధించి చేసేటటువంటి మెథడ్స్ అన్నీ కూడా అన్ని కంపెనీలకి కూడా ఒకే విధంగా ఉండకపోవచ్చు అన్నమాట. అవి ఏంటి అంటే ఒక్కొక్క పరిశ్రమకి మారుతూ ఉంటూ ఉంటాయి. అంటే పరిశ్రమ ఇండస్ట్రీకి కూడా మారుతూ ఉంటాయి. ఎలా మారుతూ ఉంటాయి? వ్యాపార స్వభావము, తర్వాత ఇంకేంటంటే అవి తయారు చేసేటటువంటి వస్తువుల యొక్క నాణ్యత, అలాగే ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి వ్యత్యాసం, ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే దాంట్లో ఆయా సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసేటటువంటి కాస్టింగ్ మెథడ్స్ అన్నీ కూడా సంస్థకి మారుతూ ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్లే వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్కి అనుగుణంగా వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ కాస్టింగ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందన్నమాట. అంటే వివిధ రకాలైనటువంటి పరిశ్రమలకు అనుగుణంగా ఉపయోగపడేటటువంటి వివిధ రకాలైనటువంటి కాస్టింగ్ పద్ధతులని, వ్యయ పద్ధతులని రూపొందించడం అనేది జరిగిందన్నమాట. జనరల్గా కాస్టింగ్ మెథడ్స్ వచ్చేటప్పటికి 9 రకాలైనటువంటి కాస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో 9 మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే 9 రకాలైనటువంటి కాస్టింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఈ 9 రకాలైనటువంటి కాస్టింగ్ మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ముఖ్యంగా రెండే రెండు కాస్టింగ్ మెథడ్స్ మొత్తం అన్ని రకాల సంస్థలకి కూడా ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు కాస్టింగ్ మెథడ్స్ వల్లే మిగిలినటువంటి 7 మెథడ్స్ కూడా డెవలప్మెంట్ జరగడం అనేది, అభివృద్ధి చెందడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో అంటే కాస్టింగ్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో మొత్తం మనం 9 రకాలైనటువంటి పద్ధతులు అని చెప్పుకున్నాం. ఆ 9 రకాల పద్ధతులు ఏంటి అంటే మొట్టమొదటి తెచ్చేటప్పటికి జాబ్ కాస్టింగ్, రెండోది ఏంటి అంటే కాంట్రాక్ట్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, రెండోది ఏంటంటే కాంట్రాక్ట్ కాస్టింగ్, మూడోది ఏంటంటే బ్యాచ్ కాస్టింగ్, నాలుగోది ఏంటంటే యూనిట్ కాస్టింగ్. ఈ యూనిట్ కాస్టింగ్కి మరొక పేరేంటి అంటే అవుట్పుట్ ఆర్ సింగిల్ కాస్టింగ్. అవుట్పుట్ కాస్టింగ్ అన్నా సింగిల్ కాస్టింగ్ అన్నా ఒకటేనమాట. దీన్ని జనరల్గా మనం ఎలా పిలుస్తామంటే యూనిట్ కాస్టింగ్ కింద పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐదోది ఏంటంటే ఆపరేటింగ్ కాస్టింగ్. ఆరోది ఏంటంటే ఆపరేషన్ కాస్టింగ్. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్. 7th వన్ వచ్చేటప్పటికి ప్రాసెస్ కాస్టింగ్. నెక్స్ట్ 8th వన్ ఏంటంటే
మల్టిపుల్ కాస్టింగ్. అలాగే 9th వన్ ఏంటంటే డిపార్ట్మెంటల్ కాస్టింగ్. వన్స్ అగైన్ ఐ రిపీట్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, కాస్టింగ్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఏంటి అంటే జాబ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, యూనిట్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్, ఆపరేషన్ కాస్టింగ్, నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్, నెక్స్ట్ మల్టిపుల్ కాస్టింగ్ అండ్ డిపార్ట్మెంటల్ కాస్టింగ్. ఇలాగా 9 రకాలైనటువంటి కాస్టింగ్ పద్ధతులు ఉండడం అనేది జరిగింది. అయితే దీని యొక్క డివిజన్లో 9 మెథడ్స్ కింద డివిజన్ చేసినప్పటికీ కూడా మనకి మెయిన్గా ఉండేటటువంటి కాస్టింగ్ మెథడ్స్ రెండే అనమాట. అవేంటి అంటే జాబ్ కాస్టింగ్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్. జాబ్ కాస్టింగ్ అనేది, ప్రాసెస్ కాస్టింగ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్గా మనకి ఈ సంస్థలలో అంటే ప్రొడక్షన్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ 2 కాస్టింగ్లే ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఏంటంటే అవి జాబ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్. అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలనుకోండి, ఆర్డర్ తీసుకుంటున్నారనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం కావాలి, జాబ్ కాస్టింగ్ చేస్తారు. అలాగే వస్తువును తయారు చేయాలనుకోండి, వస్తువును తయారు చేయాలి అంటే దాన్ని వివిధ రకాలైనటువంటి ప్రాసెస్లో తయారు చేయాలి. సో దాన్ని తయారు చేయడానికి దశలు, ఇక్కడ ప్రాసెస్ అంటే దశ అని అర్థం అనమాట. ఎన్ని ప్రాసెస్లు ఏంటంటే అక్కడ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 అంటే ప్రక్రియ 1, ప్రక్రియ 2, ప్రక్రియ 3 అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే వివిధ రకాలైనటువంటి దశల్లో వస్తువులు తయారు చేయడానికి అయ్యేటటువంటి కాస్టింగ్ ఏమొస్తుంది అంటే ఇక ప్రాసెస్ కాస్టింగ్ వస్తుంది. సో మనకి మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో 9 మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా మెయిన్లీ 2 మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 మెథడ్స్ వల్ల అంటే జాబ్ కాస్టింగ్ వల్ల అలాగే ప్రాసెస్ కాస్టింగ్ వల్ల మాత్రమే మిగిలినటువంటి 7 మెథడ్స్ కూడా ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరిగింది. సో దీంట్లో మొట్టమొదటి ఏంటి అంటే జాబ్ కాస్టింగ్. అసలు జాబ్ కాస్టింగ్ అంటే అర్థం ఏంటి? జాబ్ కాస్టింగ్ అనేది ఎలా చేపడతారు అంటే స్పెషల్ పర్పస్ తోటి, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అవసరాల కోసం ఏదైనా ఒక పనిని మనం నిర్వర్తించవలసి ఉంది అనుకున్నట్లయితే, ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అంటే ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఉపయోగించేటటువంటి కాస్టింగ్ ఏంటంటే జాబ్ కాస్టింగ్ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఈ జాబ్ కాస్టింగ్లో ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి జాబ్కు అయినటువంటి ఇండివిజువల్ ఎక్స్పెండిచర్, అంటే ఒక్కొక్క దానికి కూడా ఏ వ్యవహారానికి ఎంతెంత ఖర్చు అయ్యింది అనేది ప్రతి జాబ్కి కూడా అక్కడ వ్యవహారాలను నోట్ చేసి అకౌంట్ ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ జాబ్ కాస్టింగ్లోకి ఎవరెవరు వస్తారు అంటే యంత్ర పరికరాల తయారీ, అంటే మిషనరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేయడానికి జాబ్ కాస్టింగ్లోకి వస్తుంది. తర్వాత ఇంకేంటంటే షిప్స్ తయారీ, షిప్స్ అంటే ఓడలు అన్నమాట, ఈ ఓడల తయారీ ఒకటి. అలాగే సినిమాలు అంటే పిక్చరైజేషన్ చేయడానికి, సినిమాస్ నిర్మించడానికి కూడా ఈ సినిమాలు నిర్మించేది కూడా జాబ్ కాస్టింగ్ పరిధిలోకి వస్తాయి. తర్వాత ఇంకేంటంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ కన్సర్న్స్, ఇంజనీరింగ్ సంస్థలు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఫోటో స్టూడియోలు. అలాగే ఇంకేంటంటే పౌండ్రీస్, ఈ పౌండ్రీలు ఇవన్నీ కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. ఏ పద్ధతిని ఉపయోగిస్తాయి? జాబ్ కాస్టింగ్ ఉపయోగిస్తాయి అన్నమాట. సో సోషల్లీగా మనం సాంఘిక పరంగా కూడా సమాజంలో కూడా ఎక్కువగా మనం ఆధారపడేటటువంటి వ్యవస్థలు కూడా ఇవేనమాట. సో ఎక్కువగా ఆధారపడేటటువంటి వ్యవస్థలు ఇవే కాబట్టి మెయిన్గా ఉన్నటువంటి 9 పద్ధతుల్లోనూ కూడా ఈ జాబ్ కాస్టింగ్ అనేది, అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్ అనేది కూడా ఎక్కువ అమల్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే జాబ్ కాస్టింగ్లో మెథడ్స్ని తీసుకోవచ్చు. మళ్ళీ జాబ్ కాస్టింగ్లో మళ్ళీ మెథడ్స్ని తీసుకోవచ్చు. అదేంటి అంటే మొట్టమొదటి ఏంటంటే బ్యాచ్ కాస్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే బ్యాచ్ అంటే ఒక రకమైనటువంటి సమూహం అని అర్థం అనమాట. ఒకే తరహాకు సంబంధించినది, దాన్ని ఏమంటారంటే బ్యాచ్ కాస్టింగ్ అని చెప్తూ ఉంటారు. అంటే ఒకే రకమైనటువంటి వస్తువుల కోసం ఎంతమంది ఖాతాదారుల నుంచి వచ్చినటువంటి ఆర్డర్లన్నింటినీ కలిపి ఒక బ్యాచ్ కింద చెప్తూ ఉంటారు అనమాట. ఒకే రకమైనటువంటి అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఐటమ్స్, ఒకే రకమైనటువంటి వస్తువుల గురించి వివిధ వ్యక్తుల నుంచి మనకు ఆర్డర్ వచ్చినట్లయితే ఆ ఆర్డర్లన్నింటినీ కలిపి ఒకే బ్యాచ్ కింద దాన్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి బ్యాచ్ని కూడా ఒక్కొక్క కాస్ట్ యూనిట్ కింద తీసుకుని ఒక్కొక్క బ్యాచ్కి అయ్యేటటువంటి ఖర్చులను కనుక్కొని ఆ బ్యాచ్లో ఉన్నటువంటి సంఖ్య చేతి భాగించినట్లయితే ఒక వస్తువుకి అయినటువంటి వ్యయం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట.
అయితే ఈ బ్యాచ్ కాస్టింగ్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? ఈ బ్యాచ్ కాస్టింగ్ ని ఉపయోగించేటటువంటి సంస్థలు ఏంటి అంటే రెడీమేడ్ రెడీమేడ్ బట్టలు, అంటే రెడీమేడ్ దుస్తులు అనమాట, రెడీమేడ్ క్లాత్స్. తర్వాత ఇంకేంటంటే లూజ్ టూల్స్ అంటే విడి పరికరాలకు సంబంధించి, అలాగే మెడిసిన్స్ తయారు చేసేటటువంటి కన్సర్న్స్ అంటే మందులు తయారు చేసేటటువంటి సంస్థలు, ఇంకా ఏంటంటే ప్లే డాల్స్ అంటే ఆట బొమ్మలు అనమాట, ఆట బొమ్మలు తయారు చేసేటటువంటి వాటిల్లోనూ కూడా ఈ బ్యాచ్ కాస్టింగ్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే టెర్మినల్ కాస్టింగ్. సో ఒక్కొక్కసారి టెర్మినల్ కాస్టింగ్ అన్నా కాంట్రాక్ట్ కాస్టింగ్ అన్నా ఒకటే. అలాగే ప్రతి కాంట్రాక్ట్కు కూడా ఒక ఖాతాను తెరిచి దానికి అయినటువంటి వ్యయాన్ని నమోదు చేయడం జరుగుతుంది. జాబ్ అంటే చిన్న కాంట్రాక్ట్ అని, అలాగే కాంట్రాక్ట్ అంటే పెద్ద జాబ్ అని అంటారు అనమాట. జాబ్ అంటే చిన్న కాంట్రాక్ట్, అలాగే ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ అంటే పెద్ద జాబ్ అని కూడా చెప్పవచ్చు అనమాట. కాంట్రాక్ట్ మీద వచ్చినటువంటి లాభాన్ని ప్రత్యేకంగా లెక్కించడం, అంటే విడివిడిగా లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ని ఎక్కడ ఉపయోగిస్తారు? ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ని ఉపయోగించేటటువంటిది ఏంటి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, అంటే భవనాలు నిర్మించేటప్పుడు, షిప్స్ తయారీ అంటే ఓడల తయారీలోను, అలాగే డ్యామ్స్ కన్స్ట్రక్షన్, డ్యామ్స్ నిర్మించడానికి, అలాగే బాయిలర్స్ తయారీలోను మొదలగు సంస్థల్లో ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మల్టిపుల్ కాస్టింగ్ అనే ఇంకో పేరు ఏంటంటే కాంపోజిట్ కాస్టింగ్ అని కూడా అంటారు అన్నమాట. మల్టిపుల్ కాస్టింగ్ అన్న కాంపోజిట్ కాస్టింగ్ అన్న ఒకటేనమాట. అంటే కాంపోజిట్ కాస్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే రెండు అంతకన్నా ఎక్కువ కాస్టింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు. అంటే ఆ సంస్థలో రెండు కన్నా ఎక్కువ కాస్టింగ్ పద్ధతులను ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ కాస్టింగ్ లేదా కాంపోజిట్ కాస్టింగ్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి ఉదాహరణ ఏంటి అంటే సైకిళ్ళు, అలాగే మోటార్ వెహికల్స్, మోటార్ వాహనాలు మొదలైనవి తయారు చేసేటటువంటి సంస్థల్లో విడి భాగాలను ముందు తయారు చేస్తారు. సైకిల్ తయారు చేయాలన్నా, మోటార్ వెహికల్స్ తయారు చేయాలన్నా దానికి సంబంధించినటువంటి విడి భాగాలు అంటే స్పేర్ పార్ట్స్ ముందుగా తయారు చేస్తారు అనమాట. ఈ స్పేర్ పార్ట్స్ అన్నింటినీ కూడా కలిపితే ఒక ఆర్టికల్ తయారవుతుంది అనమాట. అంతేగాని డైరెక్ట్గా సైకిల్ తయారు చేయడానికి కావాల్సిన అంశాలన్నీ కూడా ముందే తయారు చేయరు. మోటార్ సైకిల్ తయారు చేయాలనుకుంటే మోటార్ సైకిల్ తయారు చేయడానికి కావాల్సినటువంటి భాగాలన్నింటినీ కూడా ఒకేసారి తయారు చేయరు అనమాట. ముందుగా ఏం చేస్తారంటే స్పేర్ పార్ట్స్ తయారు చేసి ఆ స్పేర్ పార్ట్స్ అన్నింటినీ కూడా అసెంబుల్ చేస్తే మనకు కావాల్సినటువంటి రూపం రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ కాస్టింగ్ అని చెప్తూ ఉంటారు. మల్టిపుల్ కాస్టింగ్ అన్నా అలాగే కాంపోజిట్ కాస్టింగ్ అన్నా ఒకటేనమాట. సో ఈ మల్టిపుల్ కాస్టింగ్ ఉపయోగించేటటువంటి పరిశ్రమల్లోకి వచ్చేటప్పటికి ఏమొస్తాయి? అక్కడ రేడియోలు, అలాగే టీవీలు, నెక్స్ట్ ఏంటంటే మోటార్ బైక్స్, మోటార్ వాహనాలు, అలాగే బైసికల్స్, సైకిళ్ళు, అలాగే స్వింగ్ మిషన్స్ అంటే కుట్టు మిషన్లు, తర్వాత ఇంకేంటంటే ఏరోప్లేన్స్ తయారు చేయడం అంటే విమానాలు తయారు చేసేటటువంటి సంస్థలు. ఈ విమానాలు తయారు చేసేటటువంటి సంస్థల్లో కూడా ఏం పెడతారు అంటే మల్టిపుల్ కాస్టింగ్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి దేంట్లో భాగాలు? ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా జాబ్ కాస్టింగ్లో ఉన్నటువంటి భాగాలు. సో మొట్టమొదటి మనం ఏం చెప్పుకోమంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ఒక ఆర్డర్ తీసుకుని ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి ఉపయోగించేటటువంటి కాస్టింగ్ ఏంటంటే జాబ్ కాస్టింగ్లో ఉండేటటువంటి రకాలు ఏంటి అంటే బ్యాచ్ కాస్టింగ్ ఒకటి, అలాగే కాంట్రాక్ట్ కాస్టింగ్ ఒకటి, అలాగే మల్టిపుల్ కాస్టింగ్ ఒకటి అని చెప్పేసి విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ పార్ట్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్. సో ప్రాసెస్ కాస్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే ఒక ప్రాసెస్లో తయారైనటువంటి యూనిట్లచే ఆ ప్రాసెస్ వ్యయాన్ని భాగిస్తే యూనిట్ ఒక్కటికి వ్యయం వస్తుంది. ఒక ప్రాసెస్లో తయారైనటువంటి యూనిట్ల చేత ఆ ప్రాసెస్ వ్యయాన్ని భాగించినట్లయితే ఒక యూనిట్కి అయినటువంటి వ్యయం వస్తుంది. అంటే ఒక ప్రాసెస్లో తయారైనటువంటి వస్తువు ఆ నెక్స్ట్ ప్రాసెస్కి ఏమవుతుంది అంటే ముడి పదార్థం అవుతుంది అనమాట, రా మెటీరియల్ అవుతుంది. ఒక ప్రాసెస్లో తయారైనటువంటి వస్తువు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళేటప్పటికి రా మెటీరియల్ అవుతుంది, అంటే ముడి పదార్థం అవుతుంది అనమాట. ఈ పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తారంటే ప్రాసెస్ పరిశ్రమలో మాత్రమే అనుసరించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్
ఇంప్లిమెంట్ చేసేటటువంటి సంస్థలలో ఎప్పుడూ కూడా వస్తోత్పత్తి అనేది అంటే ప్రొడక్షన్ అనేది ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది, అంటే నిరంతరం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ప్రాసెస్లో తయారైన వస్తువులన్నీ కూడా ఒకే రీతిగా ఉంటుంది, యూనిఫార్మిటీ కలిగి ఉంటాయి, ఏకరీతిగా ఉండడం అనేది ఉంటుంది. ఇంకా ఏంటంటే ప్రాసెస్ల వారీగా వ్యయాన్ని సేకరించి వివిధ ప్రాసెస్ ఖాతాలకు డెబిట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అసలు ప్రాసెస్ కాస్టింగ్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? ఈ ప్రాసెస్ కాస్టింగ్ ఉపయోగించేటటువంటి ఇండస్ట్రీస్ ఏంటంటే, పరిశ్రమలు ఏంటంటే రసాయనాలు అంటే కెమికల్స్ అనమాట. తర్వాత ఏంటంటే జూట్ మిల్స్ అంటే జౌడి మిల్లులు. ఇంకా ఏంటంటే పేపర్ పరిశ్రమల్లోను, అలాగే సోప్స్ అంటే సబ్బులు తయారీలోను, ఇంకా ఏంటంటే షుగర్ అంటే పంచదార అంటే చక్కెర తయారు చేసేటటువంటి వాటిలోను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆయిల్స్ అంటే వంట నూనెలు అనమాట. ఈ వంట నూనెలు తయారు చేసే సంస్థల్లోనూ కూడా ఈ ప్రాసెస్ కాస్టింగ్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అది జనరల్గా అది ఎక్కువగా ఎలా జరుగుతుందంటే 3 ప్రాసెస్లో జరుగుతుంది అనుకోండి. మొట్టమొదటి ప్రాసెస్లో వచ్చినటువంటి దాన్ని సెకండ్ ప్రాసెస్కి తీసుకెళ్ళేటప్పటికి అదేమవుతుంది, రా మెటీరియల్ అవుతుంది అనమాట, ముడి పదార్థం అవుతుంది. సో ఫైనల్గా ఫినిష్డ్ గుడ్ తయారవ్వాలన్నమాట. అంటే పూర్తిగా తయారైనటువంటి వస్తువు తయారవ్వడానికి 3వ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి అవుతుంది అనమాట. అయితే ప్రాసెస్ కాస్టింగ్ సూత్రం మీద ఆధారపడి కొన్ని పద్ధతుల్ని రూపకల్పన చేయడం అనేది జరిగింది. ప్రాసెస్ కాస్టింగ్ మీద బేస్ అయ్యి కొన్ని పద్ధతులు రూపకల్పన, ఇందా చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి చెప్పుకున్న జాబ్ కాస్టింగ్ని బేస్ చేసుకుని ఏం చెప్పారు, బ్యాచ్ కాస్టింగ్ చెప్పారు, కాంట్రాక్ట్ కాస్టింగ్ చెప్పారు, మల్టిపుల్ కాస్టింగ్ చెప్పారు. ఆ విధంగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్లో మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, ఉన్నటువంటి కాస్టింగ్ మెథడ్ ఏంటి, ప్రాసెస్ కాస్టింగ్. సో ప్రాసెస్ కాస్టింగ్ని బేస్ చేసుకుని డెవలప్ చేసినటువంటి కాస్టింగ్ మెథడ్స్ ఏంటి అంటే ఆపరేషన్ కాస్టింగ్ ఒకటి, యూనిట్ కాస్టింగ్ ఒకటి, ఆపరేటింగ్ కాస్టింగ్ ఒకటి అని చెప్పేసి 3 రకాలుగా డివిజన్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి దీంట్లో ఆపరేషన్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేషన్ కాస్టింగ్ అంటే దీంట్లో ప్రాసెస్కి బదులుగా ఏం చేస్తారంటే ఒక ఆపరేషన్ కాస్ట్ యూనిట్గా తీసుకుంటారు. ఇక్కడ ఆపరేషన్ అంటే ఏదైనా ఒక కార్యక్రమం అని అర్థం. ఒక ఆపరేషన్ ఒక కాస్ట్ యూనిట్గా తీసుకుంటారు. ఉదాహరణ సైకిల్ తీసుకుందాం. సైకిల్కి మడ్డగారు చేయడానికి, అలాగే బ్రేక్ కొయ్యడం, అలాగే వంచడం, రంగు వేయడం మొదలైనవన్నీ కూడా ఒక్కొక్క ఆపరేషన్కి అయినటువంటి వ్యయాన్ని విడివిడిగా లెక్కిస్తారు. సైకిల్ ఉందనుకోండి, సైకిల్కి మడ్డగారు వేయాలి అంటే ఆ మడ్డగారికి ఏం చేయాలి, ముందు రేకు తీసుకోవాలి, రేకులు కొయ్యాలి, రేకులు కోసిన తర్వాత ఆ రేకుని ఆ షేప్ వచ్చేలాగా వంచాలి, వంచిన తర్వాత దానికి ఒక పెయింట్ వేయాలి అంటే రంగు వేయాలి. సో ఇదంతా కూడా దేంట్లో జరుగుతుంది, ఆపరేషన్ కాస్టింగ్లో జరుగుతుంది అనమాట. సో దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే సైకిళ్ళు, అలాగే మోటార్ కార్లు, రేడియోలు తయారు చేసేటటువంటి సంస్థల్లో ఈ ఆపరేషన్ కాస్టింగ్ ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యూనిట్ కాస్టింగ్. ఈ యూనిట్ కాస్టింగ్కి మరొక పేరు ఏంటి అంటే సింగిల్ కాస్టింగ్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్. సింగిల్ కాస్టింగ్ అన్నా, అవుట్పుట్ కాస్టింగ్ అన్నా, లేకపోతే యూనిట్ కాస్టింగ్ అన్నా ఒకటేనమాట. అంటే ఉత్పత్తి కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, అంటే నిరంతరము కూడా సీరియస్గా జరుగుతుంది. యూనిట్లు ఒకే రీతిగా ఉన్నప్పుడు ఉత్పత్తి ఎప్పుడూ కూడా కంటిన్యూగా జరుగుతుంది. యూనిట్లు ఎప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నట్లయితే ఈ యూనిట్ కాస్టింగ్ని ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయిందో అంటే మొత్తం అయినటువంటి వ్యయాన్ని మొత్తం యూనిట్స్ చేత భాగించినట్లయితే మనకి యూనిట్ కాస్ట్ అనేది వస్తుంది, యూనిట్ వ్యయం అనేది వస్తుంది. అయితే ఈ యూనిట్ కాస్టింగ్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? యూనిట్ కాస్టింగ్ని ఉపయోగించేటటువంటి పరిశ్రమలు ఏంటి అంటే గనులు, అలాగే ఇంకా ఏంటంటే క్వారీస్, తర్వాత ఇంకేంటంటే ఆయిల్ వెల్స్ అంటే నూనె బావులు, తర్వాత ఇంకేంటంటే సారా బట్టీలు. ఈ సారా తయారు చేసేటటువంటి బట్టీలు ఉంటాయి కదా, ఈ సారా బట్టీల్లోనూ కూడా ఈ యూనిట్ కాస్టింగ్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆపరేటింగ్ కాస్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే సేవలను అంటే సర్వీసెస్ని అందించేటటువంటి సంస్థల్లో ఆపరేటింగ్ కాస్టింగ్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక నిర్ణీత కాలంలో సేవలు అందించడానికి అయినటువంటి మొత్తం వ్యయాన్ని అందించిన యూనిట్ల చేత భాగించినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఆపరేటింగ్ కాస్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఆపరేటింగ్ కాస్టింగ్కు ఉపయోగపడేటటువంటి సంస్థలు ఏంటి అంటే
ఏంటంటే ఇది ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా ఒకటి, హాస్పిటల్స్ అంటే ఆసుపత్రులు ఒకటి, అలాగే క్యాంటీన్లు, సినిమా థియేటర్స్ సినిమా హాళ్ళు, అలాగే ఎలక్ట్రిసిటీ కన్సర్న్స్ అంటే విద్యుత్ సంస్థలు, వీటిలన్నింటిలోనూ కూడా ఏం చేస్తారంటే ఆపరేటింగ్ కాస్టింగ్ ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా మనకి ఉన్నటువంటి మెథడ్స్లో అంటే ముందు చెప్పుకున్నాం కదా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో చెప్పుకున్నటువంటి 9 పద్ధతుల్లోనూ కూడా మెయిన్ ఈ రెండింటిలోనే కూడా మిక్స్ అయి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అన్నమాట. వన్స్ అగైన్ ఐ రిపీట్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఏంటి అంటే జాబ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, యూనిట్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్, ఆపరేషన్ కాస్టింగ్, నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్, మల్టిపుల్ కాస్టింగ్, డిపార్ట్మెంటల్ కాస్టింగ్. ఇవి 9 రకాలైనటువంటి కాస్టింగ్ మెథడ్స్. ఈ 9 రకాలైనటువంటిలో మెయిన్ ముఖ్యంగా 2 రకాలుగా డివిజన్ చేస్తారు. వన్ ఈజ్ జాబ్ కాస్టింగ్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ప్రాసెస్ కాస్టింగ్. రిమైనింగ్ 7 castings are included in this casting methods. మిగిలినటువంటి 7 కూడా ఈ రెండింటిలోనూ కూడా మిక్స్ అయి ఉంటాయి అనేది చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ కాస్టింగ్. అంటే కాస్టింగ్లో ఉండేటటువంటి రకాలు. ఈ టైప్స్ ఆఫ్ కాస్టింగ్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ ఏ యూనిఫామ్ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ అప్లికబుల్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే ప్రతి పరిశ్రమలోనూ కూడా ఒకే రకమైనటువంటి కాస్టింగ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాకపోవచ్చు. తో ద basic principles of costing are fairly defined. Their practical application varies from industry to industry depending upon the nature of such industry. So ఏ పరిశ్రమలోనైనా సరే ఉపయోగించేటటువంటి కాస్టింగ్ పద్ధతి ఆ పరిశ్రమలో చేపట్టేటటువంటి కార్యకలాపాల మీద బేస్ అయ్యి మాత్రమే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, the method of costing applicable to a paper or textile mill is different from that applicable to an industry distributing electricity. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక పేపర్ పరిశ్రమలో కానీ ఒక టెక్స్టైల్ పరిశ్రమలో కానీ ఉపయోగించేటటువంటి కాస్టింగ్ పద్ధతుల్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూషన్ చేసే విధానంలో కూడా మార్పు అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ద ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే జాబ్ కాస్టింగ్, టెర్మినల్ కాంట్రాక్ట్ కాస్టింగ్, సింగులర్ అవుట్పుట్ కాస్టింగ్, మల్టిపుల్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, డిపార్ట్మెంటల్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, యూనిఫామ్ కాస్టింగ్. దీంట్లో ఆల్రెడీ మనం ఇంతకుముందు చర్చించినటువంటి అంశాలతో పాటు కొత్తగా వచ్చినటువంటి న్యూలీ టర్మ్ కాస్టింగ్ ఈజ్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో యాజ్ వేరియబుల్ ఆర్ డైరెక్ట్ కాస్టింగ్. ఈ మార్జినల్ కాస్టింగ్ ఉపాంత వ్యయము అని చెప్తూ ఉంటారు. ఈ ఉపాంత వ్యయాన్ని ఏమని చెప్తారు అంటే డైరెక్ట్ కాస్టింగ్ అంటే ప్రత్యక్ష వ్యయానికి సంబంధించినది. ఇట్ షోస్ ద టోటల్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ కంప్రైజింగ్ ఓన్లీ ద కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, direct expenses and variable overheads like variable factory work expenses and variable selling expenses. అంటే ఒక ఉత్పాదన ప్రక్రియలో డైరెక్ట్గా ఖర్చు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి లెక్కలోకి తీసుకుంటే దాంట్లో అయ్యేటటువంటి ఉపాంత వ్యయము మార్జినల్ కాస్టింగ్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ యూనిఫామ్ కాస్టింగ్. యూనిఫామ్ కాస్టింగ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సచ్ వెన్ ఆల్ ఆర్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ ఇండస్ట్రీ అడాప్ట్ ఎ పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. ఒకే రకమైనటువంటి ఉత్పాదన ప్రక్రియను చేసేటటువంటి సంస్థలన్నీ కూడా ఈ పద్ధతిని అడాప్ట్ చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే యూనిఫామ్ కాస్టింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. The chief advantages are that the tenders and estimates are prepared on the same basis
and to impress upon the customers that prices are based on objective assessment of cost of several undertakings. ఆయా ఉత్పత్తులకు అయినటువంటి ఖర్చులను నిర్ణయించేటప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సూత్రాల ప్రకారం మాత్రమే ఈ యూనిఫామ్ కాస్టింగ్లో వ్యయాన్ని నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కొన్ని అంశాలకి ఏ రకాలైనటువంటి కాస్టింగ్ను ఉపయోగిస్తూ ఉంటారు, కొన్ని అంశాలకి ఏ అవసరమయ్యేటటువంటి కాస్టింగ్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్, అంటే ముద్రణ చేసేటటువంటి పుస్తకాలు ప్రింట్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడైనా సరే ప్రింటింగ్ కానీ పబ్లిషర్స్ కానీ ఉపయోగించేటటువంటి కాస్టింగ్ మెథడ్ ఏంటి అంటే అది జాబ్ కాస్టింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మెషిన్ టూల్స్ అంటే యంత్ర పరికరాలు అన్నమాట. యంత్ర పరికరాలకు ఏ కాస్టింగ్ ఉపయోగిస్తారు, మల్టిపుల్ కాస్టింగ్ను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్, ఫర్నిచర్ తయారు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కాస్టింగ్ అయినా ఉపయోగించవచ్చు, మల్టిపుల్ కాస్టింగ్ అయినా ఉపయోగించవచ్చు. తర్వాత ఇంకేంటంటే హాయిజరీ వర్క్స్ తయారు చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మల్టిపుల్ కాస్టింగ్ ఉపయోగిస్తారు. అలాగే పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రంగులు ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు ఏం ఉపయోగిస్తారంటే ప్రాసెస్ కాస్టింగ్ ఉపయోగిస్తారు. అలాగే మోటార్ కార్స్కి కూడా మల్టిపుల్ కాస్టింగ్, అలాగే టైప్ రైటర్స్ కూడా మల్టిపుల్ కాస్టింగ్. వైర్లెస్ సెట్స్ ఉన్నాయనుకోండి, వైర్లెస్ సెట్లకు కూడా ఏం ఉపయోగిస్తారు అంటే మల్టిపుల్ కాస్టింగ్. గ్యాస్ వర్క్స్ ఉన్నట్లయితే గ్యాస్ వర్క్స్కి ఉపయోగించే కాస్టింగ్ ఆపరేటింగ్ కాస్టింగ్ అనమాట. అలాగే బూట్ అండ్ షూ మ్యానుఫ్యాక్చరర్స్, బూట్లు తయారు చేసేవాళ్ళు కానీ చెప్పులు తయారు చేసేటటువంటి వాళ్ళకు ఉపయోగించేది మల్టిపుల్ కాస్టింగ్ అనమాట. అలాగే మోటార్ బస్ సర్వీస్ తయారు చేసేటటువంటి వాళ్ళు ఆపరేటింగ్ కాస్టింగ్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. స్పిన్నింగ్ అండ్ వేవింగ్ మిల్స్ అంటే వస్త్రాలు తయారు చేసేటటువంటి మెషినరీస్కి సంబంధించి అక్కడ వాడేటటువంటి కాస్టింగ్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్. అలాగే నెక్స్ట్ ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రాసెస్ కాస్టింగ్. ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కూడా ప్రాసెస్ కాస్టింగ్. తర్వాత ఇంకేంటంటే బ్రావరేజ్, ఈ బ్రావరేజ్కి సంబంధించి సింపుల్ కాస్టింగ్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలాగే పేపర్ మిల్లో ఉపయోగించే కాస్టింగ్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్. అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్, ఆహార పదార్థాలకు ఉపయోగించేటటువంటి కాస్టింగ్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్. ఈ విధంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కాస్ట్ కంట్రోల్ అంటే వ్యయాన్ని నియంత్రణ చేయడం. కాస్ట్ కంట్రోల్ విషయానికి వచ్చేటప్పటికి కాస్ట్ కంట్రోల్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది గైడెన్స్ అండ్ రెగ్యులేషన్స్ బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ ది కాస్ట్స్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ అండర్టేకింగ్. It is regarded as an important derivative of cost accounting. Cost accounting is inseparably connected with cost control with the help of cost data. అంటే వ్యయానికి సంబంధించినటువంటి దత్తాంశాన్ని బేస్ చేసుకునే కాస్ట్ కంట్రోల్ అనేది కూడా జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. కాస్ట్ కంట్రోల్ మే బి క్లాసిఫైడ్ అండర్ 3 బ్రాడ్ డివిజన్స్. అంటే వ్యయ నియంత్రణ అనేది 3 రకాలుగా డివిజన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫిజికల్ కాస్ట్ కంట్రోల్, రెండోది ఏంటంటే మేనేజీరియల్ కాస్ట్ కంట్రోల్, మూడోది ఏంటంటే మెకానిక్ కాస్ట్ కంట్రోల్. ఫిజికల్, మేనేజీరియల్, మెకానిక్, ఈ 3 రకాలుగా కూడా కాస్ట్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఫిజికల్ కంట్రోల్ ఎలా వస్తుంది అంటే కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఉత్పత్తికి పంపిణీకి సంబంధించి ఫిజికల్గా చేయొచ్చు. అలాగే మేనేజీరియల్ కాస్ట్ కంట్రోల్ ఎక్కడ వస్తుంది, యూజ్ ఆఫ్ కాస్ట్ డేటా ఫర్ రెగ్యులేటింగ్ కరెంట్ ఆపరేషన్స్. అలాగే మెకానిక్ కాస్ట్ కంట్రోల్ ఎక్కడ వస్తుంది అంటే ద అకౌంటింగ్ టెక్నిక్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఫర్ కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించేటటువంటి అకౌంటింగ్ విధానం ద్వారా కూడా కాస్ట్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే సర్టెన్ ఇంపార్టెంట్ టర్మ్స్. ఈ సర్టెన్ ఇంపార్టెంట్ టర్మ్స్లోకి వచ్చేటప్పటికి దీంట్లో కాస్ట్ అకౌంటింగ్లో ఉపయోగించేటటువంటి మొట్టమొదటి టెక్నికల్ వర్డ్ ఏంటి అంటే కాస్ట్ సెంటర్ అంటే వ్యయ కేంద్రము. కాస్ట్ సెంటర్ అంటే అర్థం ఏంటి అంటే ఏ కాస్ట్ సెంటర్ ఈజ్ ఎ లొకేషన్, ఎ పర్సన్ ఆర్ ఐటమ్ ఆఫ్ equipment
for which costs may be ascertained and used for the purpose of cost control. వ్యయ నియంత్రణ చేయడానికి ఉపయోగించేటటువంటి సంస్థలలో ఒక అధికారికమైనటువంటి కేంద్రం ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే కాస్ట్ సెంటర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిట్ ఆఫ్ కాస్ట్, అంటే యూనిట్ ఒక్కటికి వ్యయము. ఏ యూనిట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ ఏ స్మాల్ యూనిట్ విచ్ ఈజ్ న్యాచురల్ టు ది బిజినెస్ అండ్ విత్ విచ్ ఎక్స్పెండిచర్ మే మోస్ట్ కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్. అంటే ఒక యూనిట్కి అయినటువంటి వ్యయాన్ని ఈజీగా అంటే తేలికగా మనం లెక్క కట్టడానికి అనుకూలమయ్యేటటువంటి ఏమేమవుతుంది అంటే యూనిట్ ఆఫ్ కాస్ట్, అంటే ఒక యూనిట్కి అయినటువంటి వ్యయం అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ యూనిట్ కాస్ట్ దేంట్లో కట్టచ్చు? బ్రిక్స్ అంటే ఇటుకలు తయారు చేసేటటువంటి దాంట్లో, ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్లో, హాస్పిటల్స్లో, షుగర్ మిల్స్లో, క్వాలరీస్లో అంటే గనులు అనమాట, స్టీల్ వర్క్స్లో, అలాగే టెక్స్టైల్ ఫ్యాక్టరీలో, అలాగే బ్రావరేజెస్లో, రైల్వేస్లో, తర్వాత ఏంటంటే హోటల్స్లో, ఆయిల్ రిఫైనరీలో, గ్యాస్ వర్క్స్లో, ఫ్లోర్ మిల్స్లో, స్పిన్నింగ్ మిల్స్లో, కాపర్లో, అలాగే ప్రెస్ వర్క్స్లో కూడా మనం యూనిట్ ఆఫ్ కాస్ట్ని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని చోట్ల ఒకే రకంగా వేయడం కుదరదు అనమాట. ఎందుకంటే ఆయా అంశాలకు తగినట్టుగా మన యూనిట్ కాస్ట్ని కట్టడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇటుకల పరిశ్రమ ఉందనుకోండి, బ్రిక్స్ ఉందనుకోండి, ఆ ఇటుకల పరిశ్రమలో మనం యూనిట్ కాస్ట్ కట్టాలంటే ఏం చేస్తూ ఉంటారు? 1000 బ్రిక్స్ 1000 ఇటుకలు 4000 అండి అని చెప్తూ ఉంటారు. అంటే ఒక ఇటుకి ఎవరు అక్కడ, ఒక ఇటుకలు 2 ఇటుకలు ఇవ్వమంటే ఎవరు అక్కడ, మనం కాల్కులేట్ చేసినప్పుడు 1000 అంటే బ్రిక్స్ 1000 ఇటుకలకి లెక్క ఎంత. అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ మనం కరెంట్ బిల్లు కడుతూ ఉంటాం. ఎలా కడతాం? యూనిట్ల వారీగా కడుతుంటాం అనమాట. సో దాన్ని తీసుకునేది ఎలా ఉంటుంది?